వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జెన్యున్గా నాకు ఒక 6 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. వాళ్ళతో నాకు చాలా ఫీలింగ్స్, ఎమోషన్స్ వస్తున్నాయి. మీ 6 సబ్స్క్రైబర్స్ కూడా దండాలు చెప్తున్నానండి. ఎందుకంటే స్పెషల్గా నా వీడియో మీకు నచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. నాకు ఇతరులతో పోల్చుకుంటే 100 వచ్చాయి, 1000 వచ్చాయి, వాళ్ళతో సంబంధం లేదు. నాకు ఈ 6 ఫస్ట్ వచ్చిన 6 అయితే నేను స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. నా కంటెంట్ మీకు నచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. సో ఓకే, ఇవన్నీ పక్కన పెడదాం. ఈరోజు వీడియో నేను ఏం మాట్లాడదలుచుకుంటున్నానంటే, మా మనుషులకి ఇయర్ రింగ్స్ అనేది ఎందుకు ఇంపార్టెంటో నేను చెప్తాను. మనకి ఇయర్ రింగ్స్ అనేవి అంటే ఆ హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ అనేది మన నర్వ్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటుంది ఈ చెవులకి. ఓకేనా? మనం మసాజ్ సెంటర్లకు వెళ్ళినట్లయితే, బార్బర్ షాప్కి వెళ్ళినట్లయితే అక్కడ మనకి ఇక్కడ మసాజ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఏం చేస్తుందంటే, ఏం చేస్తుందంటే మనము ప్రెజర్లో ఉండేటప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంటుందన్నమాట ఆ హోల్స్ అన్నవి. దానికి తోడు మనం గోల్డ్ పెట్టుకున్నట్లయితే అక్కడ ఇయర్ రింగ్స్కి గోల్డ్ పెట్టినట్లయితే మనకి మన ఇంటికి కానీ మనలోకి కానీ ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీస్ అనేది రాదు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలామంది నెగిటివ్ ఎనర్జీస్ ఉంటారు. ఎందుకంటే మనం కొద్దిగా బాగుపడినా కానీ బాగా వెళ్ళినా కానీ అరే వీడేంట్రా వీడు ఇలా తిరుగుతున్నాడు లేదా అలా తిరుగుతున్నాడు అని ఉంటాయి. సో ఇలాంటివన్నీ మినిమల్గా కనిపించినా సరే మనం వీటిని ఫాలో అవుతూ వెళ్ళాలి. ఇది ముఖ్యంగా గమనించండి. ఓకేనా? ఇంకా మనం ఈ గోల్డ్ పెట్టుకుంటాం కదా ఇయర్ రింగ్స్, ఐ విజన్ అనేది చాలా బాగా షార్ప్గా పనిచేస్తుంది. దీనిలో అయితే ఎటువంటి సందేహం లేదు. ఇదైతే 100% మీరు నమ్మవచ్చు. నెక్స్ట్, ఇది ఎప్పటి నుంచి ఫాలో అవుతుందంటే మన తాత నుంచి కూడా ఫాలో అవుతుంది. సడన్గా మన తండ్రులు అయితే పెట్టుకోవడం అయితే మానేశారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా చూసుకుంటే గుంటూరు, ప్రకాశం వీళ్ళు ఎక్కువగా పెట్టుకుంటారు. ఇటువైపు విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి వాళ్ళు ఎక్కువగా తగ్గిస్తున్నారు మన జనరేషన్స్ వచ్చేసరికి. ఇంకా మన పిల్లల జనరేషన్కి వెళ్ళేసరికి మీరు ఒకసారి ఆలోచించండి. మన పిల్లల జనరేషన్కి వెళ్ళేసరికి ఇంకా తగ్గిపోతుందంటే ఇంకా బాధేస్తుంది కదా. సో నేను చెప్తుంది ఏంటంటే, కనీసం మన జనరేషన్ నుంచి అయినా ఇనిషియేషన్ తీసుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మనకైతే మంచి లాభాలు అయితే చేకూరుతాయని చెప్తున్నాను. మన పూర్వీకులు ఇచ్చింది కనీసం మన నెక్స్ట్ తరాన్ని కూడా తీసుకువెళ్ళాలి. ఇది మన బాధ్యత, మన పైన ఉన్నది. అందుకని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోండి. సరేనా? ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం వల్ల మనం ఏంటంటే కొద్దిగా నామిష్గా ఇలాగ ఫీల్ అవుతుంటాం. ఇప్పుడు అంటే మగవాళ్ళు ఎవరు పెట్టుకుంటారు, ఇప్పుడు ఆడవాళ్ళు వెక్కిరిస్తున్నారు లేదా ఇంకేదో మాట్లాడుతున్నారు అన్నీ పెట్టుకుంటే అవన్నీ పక్కన పెట్టండి. కనీసం ఇయర్ రింగ్స్ వల్ల మన బాడీ కంటే కొంచెం హెల్త్ అనేది బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఐస్ కానీ మనం ప్రజల్లో ఉండేటప్పుడు కానీ అవన్నీ కూడా బెనిఫిట్ అయితే ఉంటుంది. మన పూర్వీకులు ఊరికినే పెట్టుకోరండి, దానికంటే ఒక రీజన్ అంటూ ఉంటుంది. అది తెలియాలి అంటే మనకి కొంతకాలం అయితే పడుతుంది. దానిపైన మళ్ళీ సైన్స్ ఇదంతా పరిశోధనలు చేసి ఇవన్నీకి చేసేసరికి లాస్ట్కి తేలేదు. ఏం తేలుతుందంటే అవును ఇది మాత్రం నిజంగా ఇది కరెక్టే, దీంట్లో ఎటువంటి అయితే లోపం లేదు, ఇయర్ రింగ్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవాలి. దానివల్ల నెగిటివ్ ఎనర్జీ కుదరండి. ఐ విజన్ కానీ ఎక్కువగా ఒత్తిడిలో ఉండేటప్పుడు ఈ హోల్స్ అనేవి రిలీఫ్ అవుతున్నాయి. ఇటువంటి అన్ని విషయాలు కూడా సైంటిస్టులు కూడా లేటర్ ఆన్ కొన్ని సంవత్సరాల తర్వాత అయితే చెప్తారు. ఇప్పుడు కూడా చెప్పే ఉంటారు. ఇంకా మనకి బయటకి అయితే అంత న్యూస్ అయితే రాలేదు. సో నా సజెషన్ ఏంటంటే, మన ట్రెడిషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకుండా ఉండండి. సరేనా? ఎందుకంటే దాన్ని ఫాలో అవ్వాలి మనం. కనీసం మన తండ్రి కూడా మన తాతది పెట్టుకోవడం నేను చూశాను. మా తాతగారు పెట్టుకుంటారు, ఈ లైన్ అంతా పెట్టుకుంటారు మా తాతగారు. సరేనా? అదంతా ఏదో యూజ్ ఉంటుంది కదా, దాన్ని అయితే మనం ఫాలో అవ్వాలి, మనం కాపాడాలి. ఇది మన బాధ్యత. అందరూ ఒకసారి నాతో చెప్పండి, ఓం నమో నారాయణాయ. బాయ్.